హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి మేము చాలా స్పెషల్గా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ అందరు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ ఇస్తున్నారు, ఫాలో చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ సంక్రాంతికి మనందరూ దరిద్రం పోయి అందరు బాగుండాలి అని నేను దేవుడికి మొక్కుకుంటున్నా. మీరు కూడా మా బాబు పుట్టినరోజు ఈరోజు. మా బాబు బాగుండాలి, లైఫ్ బాగుండాలని దేవుడికి మొక్కుకోండి ఫ్రెండ్స్. మేము పెద్ద హోటల్కి వచ్చాము. ఎప్పుడు ఇంటి దగ్గరే చేస్తుంటే వండుకుంటాం, వచ్చిన వాళ్ళకి పెడతాం, వాళ్ళని పిలిచి చేయటం చాలా నాకు విసుకొచ్చేసింది. చాలా సంవత్సరాల నుంచి బంధువులు బయట వాళ్ళకి వీళ్ళకి పిలిచి 2-3 రోజులు ఉంచుకొని ఛార్జీలు ఇచ్చి వండి పెట్టి అన్నీ చేసి విసుకొచ్చేసింది ఫ్రెండ్. అందుకని ఈ సంవత్సరం స్పెషల్గా హోటల్కి వచ్చాము. కొద్దిగా గొప్ప ఫ్రెండ్స్ చుట్టాలు ఇక్కడికే తీసుకొచ్చేసాం. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఈ సంవత్సరం మా కొడుకు పుట్టినరోజు ఇందులో చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం అనుకుంటాం కుటుంబం సభ్యులు అని ఆరాటపడి ఏది పడితే అది తెచ్చి చేసి ఖర్చు పడి చేస్తూ ఉంటాం. అంటే మనకి లోపల నుంచి ప్రేమ పొంగుకొచ్చుద్ది. ఎందుకంటే మన చుట్టాలు కదా, రావాలి పోవాలి మన ఇంటికి అని ఆరాటపడుతుంటాం. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు ఫ్రెండ్స్, అసలు ఏమీ లేవు. ఏదన్నా మనం రిచ్గా చేసి అందరినీ పిలిచి పెడితే వీళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయో ఏంటో ఇట్లా చేస్తున్నారు. బాగా ఒళ్ళు బలిసింది, ఒళ్ళు పొగరెక్కింది, కొవ్వెక్కింది, ఎన్నో నాకు మాటలు అనుకొని కత్తి దిష్టి పెట్టి వెళ్తారు. అందుకే ఉన్నంతట్లోనే మనం సీక్రెట్గా లోపల చేసుకుంటేనే బాగుంటుందని ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. ఈ చూటీ పోటీ మాటలు ఇవన్నీ వింటుంటే పుణ్యం వచ్చేది దేవుడి ఎరుగు. కానీ ఇలా మాటలు భరించాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మనం ఎవరిని అనం కానీ మనల్ని అయితే అందరూ అంటానే ఉంటారు. అందుకని ఈ సంవత్సరం ఇట్లా మేము ఈ హోటల్లో మా బాబు చేత కేక్ కట్ చేపిద్దామని ఏర్పాటు చేశాము. హోటల్లో వీళ్ళు కూడా చాలా పాపం చక్కగా సహకరించారు మనకి. నేనైతే కేక్ ఇంటి దగ్గరే తయారు చేసి తీసుకొచ్చాను. ఎందుకంటే కేకులు క్రీమ్లు అవి ఇవి కలుపుతున్నారు ఫ్రెండ్స్. పిల్లలు పెద్దవాళ్ళు అస్సలు తినకూడదు. మనం కేక్ కట్ చేస్తే ఆ కిలో కేక్ మనమే తినేస్తాం. అందుకని నేను కేక్ కట్ చేశాను. అది కూడా నేను మొన్న యూట్యూబ్లో పెట్టాను, మీరు చూశారు. అదే కేక్ ఇది ఆ రోజే తయారు చేసి నేను కేక్ కట్ చేస్తున్నాం. మనకు ఉన్నంతట్లోనే పిల్లల్ని హ్యాపీగా పెంచటం, హ్యాపీగా పెట్టడం, ఈ చిన్న చేసుకోవటం ఇవి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనసుకి. ఎప్పటికీ మనం ఇంట్లోనే చేసుకుంటే కూడా మనసు ఫ్రీ కాదు. బయటకు వస్తే మనసు అయితే చాలా హ్యాపీగా ఉంది. పోయిన సంవత్సరం కూడా బాగానే చేసాం, కారు తీసుకున్నాం, అప్పుడు చాలా బాగా చేసాం. ఈ సంవత్సరం ఇలా చేస్తున్నాం. వచ్చే సంవత్సరం వరకు మా బాబుకి ఇల్లు ఏర్పాటు చేస్తున్నాము, మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము. చూద్దాం దేవుడు ఏం చేస్తాడు. అందరూ కూడా ఒకటే ఆలోచించాలి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవాలి. కాకపోతే నేటి కాలంలో అవన్నీ ఏం పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదన్నా చూసినా ఏదన్నా విన్నా ఎదుటి వాళ్ళకి ఎంత ఎర్రో, వీళ్ళు ఇంత సంబరంగా ఉన్నారా, ఇంత యాక్టివ్గా ఉన్నారా, ఇంత శుభ్రంగా తింటున్నారా,